గురుకుల పాఠశాలల సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భంలో ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రుక్మాపూర్లోని బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో ఉన్న రవిశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మేము ఏం తప్పు చేసినాం సార్? కిందకి అరెస్ట్ చేస్తున్నాం అంటే ఓకే, నేనేం తప్పు చేసినా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే కిందకు అరెస్ట్ చేస్తున్నాం చెప్పండి సార్. అరెస్ట్ ఎందుకు చేస్తారు? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గురుకుల పాఠశాలలలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, మరి అదేవిధంగా పురుగులన్నం పెట్టి విద్యార్థులను చదువుకోకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిత్యం ఆసుపత్రి పాలవుతున్నటువంటి సందర్భాన్ని మరి ఇవాళ గురుకుల పాఠశాలలో విజిట్ చేద్దామని చెప్పి సందర్శిద్దామని వెళ్తూ ఉంటే ఒక సర్పంచ్ గారి ఇంట్లో టీ తాగుదామని ఆగితే వెంటనే పోలీసులు మరి వచ్చి అక్రమంగా మరి అరెస్ట్ చేసి మరి నిర్బంధం చేసి ఇవాళ నన్ను మరి రామడుగు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇవాళ నిజంగా మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దేని కొరకు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేసినా, ఇంట్లో ఛాయ్ తాగడం కూడా తప్పేనా మరి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పకుండా నిర్బంధించి మరి బలవంతంగా వాళ్ళ నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి రామడుగు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సీఎం గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ముంటే కేసీఆర్ గారు ఆనాడు పిల్లలకు బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి మరి పౌష్టిక ఆహారాన్ని అందించారు ఆనాడు 10 ఏళ్ల పాటు. మరి ఇవాళ నీకు చేతనైతే లేదా? ఇవాళ పురుగులన్నంతో తిని అనేక మంది అస్వస్థత పాలై మనం చూస్తున్నా ఏదైతే ఈ మధ్యకాలంలో తెలంగాణ స్టేట్లో గురుకుల పాఠశాలలో ఏదైతే ఫుడ్ పాయిజన్ కేసెస్ కానీ లేదంటే నాణ్యత లేకుండా ఫుడ్ పెడుతున్నారు కానీ ఈ కేసులన్నీ వస్తున్నాయి. దీనికి సంబంధించి సీఎం కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పినటువంటి సిచ్యువేషన్స్. అయినా ఏదైతే బీఆర్ఎస్ స్టాండ్ తీసుకుందో గురుకుల పాఠశాలకు వెళ్ళాలి, అక్కడ జరుగుతున్న పరిస్థితులని వివరించాలనే దానికి ఈరోజు బీఆర్ఎస్ నేతలు వెళ్ళడం, వారిని హౌస్ అరెస్ట్ చేయడం, అరెస్టులు చేయడం కూడా చూస్తున్నాం. దాన్ని ఖండిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ భాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయ భాస్కర్, వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు గురుకుల పాఠశాలల తనిఖీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులందరూ కూడా వాటి తరలింపులకు బయటకు వెళ్ళినటువంటి తరుణంలో వారిని ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి సుంకే రవిశంకర్ ను మార్గ మధ్యంలో అడ్డుకున్నారు. పోవడానికి ఎలాంటి అవకాశం లేదు, పోయేటువంటి పర్మిషన్ ఎట్లాంటి లేదు అంటూ కూడా వారిని అక్కడ అడ్డుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. వారితో పాటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులను, కార్యకర్తలను ఎక్కడికెక్కడిని అరెస్ట్ చేస్తూ వారితో పాటు ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. ఇక వరుసగా ఫుడ్ పాయిజన్స్ చోటు చేసుకోవడం, విద్యార్థులంతా కూడా హాస్పిటల్ పాలవడం, ఇక వారందరినీ కూడా అంటే జమ్మికుంటకు సంబంధించి ఓ విద్యార్థిని మృత్యువాత పడ్డటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ ముట్టడిగా అంటే ఈ తనిఖీలకు మాత్రం పిలుపునిచ్చారు. ఎందుకంటే గత దశాబ్ద కాలంలో తమ హయాంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇప్పుడు వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు వరుసగా హాస్పిటల్ పాలడం ఏంటి, అందులో మృత్యువాత పడడం ఏంటి అనేటువంటి కోణంలో ఇటు కాంట్రాక్టర్లను శిక్షించాలి. వీరితో పాటు ముఖ్యంగా కిచెన్లలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఏంటి అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క ఘటన సమయంలో ఇంత ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి సమయంలో కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఆ కిచెన్ లో బొద్దింకలతో పాటు చిన్న ఎలుకలు కూడా దర్శనమిచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. దీన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఖండించినటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని చెప్పేసి ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా విటమిన్ సంబంధించినటువంటి రైస్ ను కూడా సప్లై చేస్తున్నటువంటి తరుణంలో కనీసం వచ్చినటువంటి రైస్ ను, అదేవిధంగా కూరగాయలను, ఎగ్స్ ను కూడా వండించలేనటువంటి స్థితిలో ఎందుకున్నారు. దీంట్లో కుట్రకోణం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే ఇది ముమ్మాటికి నిర్లక్ష్యమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు దోచుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనంతా కూడా తేడతెల్లం చేయాలి, బయటకు తీయాలి అనేటువంటి ఈ రోజు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి తరుణంలో తనిఖీలకు ఇస్తున్నటువంటి తరుణంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటూ హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం మీద కనిపిస్తుంది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే రాబోయే రోజుల్లో కుట్రకోణం బయట పెడతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ లో అయితే ఉద్రిక్త పరిస్థితి ఈరోజు చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు.